బీజేపీ ఎత్తులు వేసి ప్రాంతీయ పార్టీలను కనుమరుగు చేస్తూ అధికారంలోకి వస్తుంది. కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను ఆగం చేసి అధికారంలోకి వచ్చిన విషయం మనకందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాన చర్చ అంతా కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మీద నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో బీజేపీకి మిత్రపక్షమైనప్పటికీ, ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ బీజేపీ సొంతంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావాలనే ఎత్తుగడలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆ ఎత్తుగడలో భాగంగా చంద్రబాబు పార్టీని రెండుగా చీలిస్తే మాత్రమే బీజేపీ అక్కడ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటిది అమిత్ షా స్కెచ్గా కనబడుతుంది. మరి దీన్ని రెండుగా తెలుగుదేశం పార్టీ నిజంగా రెండుగా విడిపోబోతుందా? తెలుగుదేశం పార్టీ రెండుగా విడిపోతే చంద్రబాబు ఏం చేయబోతున్నాడు? బీజేపీతోనే స్నేహంగా ఉండాలనుకుంటున్నాడా, లేదా బీజేపీకి వ్యతిరేకంగా పోవాలనుకుంటున్నాడా? ఇంతకీ నిజంగా తెలుగుదేశం పార్టీ రెండుగా చేయబోతుందా? ఈ అంశాల మీద మేము ముందు మాట్లాడుకుందాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సినీ ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే అధికారంలోకి కూడా వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనంతరం ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు పట్టుకున్నాడు. ఆయన తర్వాత ఎన్టీఆర్ కుటుంబం తెలుగుదేశం పార్టీ పగ్గాలు నడుపుతుంది అనుకున్నప్పటికీ అనూహ్యంగా చంద్రబాబు కొడుకు లోకేష్కి పగ్గాలు అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దీన్ని బీజేపీ ఏ విధంగా స్వాగతిస్తుంది? బీజేపీ ఇతర రాష్ట్రాలలో అధికారంలోకి రావాలంటే అక్కడ ప్రాంతీయ పార్టీలతో ముందుగా స్నేహం చేస్తుంది. ఆ స్నేహం చేసి ప్రాంతీయ పార్టీని కనుమరుగు చేసి తను అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేసింది కూడా. ఉదాహరణ తీసుకుందాం. మహారాష్ట్రలో శివసేనను రెండుగా చీల్చి బాల్ ఠాక్రే అట్లాగే షిండే వర్గంగా రెండు వర్గాలుగా చీల్చింది. శివసేన పార్టీని రెండుగా చీల్చి ఒక వర్గాన్ని తన వైపు తిప్పుకోగలిగింది బీజేపీ. అంతకుముందు బీజేపీతో అక్కడ శివసేన ఎన్నికల పొత్తులు స్నేహంగా ఉండి అధికారంలోకి వచ్చినాయి మహారాష్ట్రలో. ఆ తర్వాత ఈ పార్టీని, శివసేన పార్టీని బీజేపీ రెండుగా చీల్చి షిండేను తయారు చేసి షిండేను తన వైపు తిప్పుకోగలిగింది బీజేపీ పార్టీ. అట్లాగే అదే మహారాష్ట్రలోని ఎన్సీపీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, దీన్ని శరద్ పవార్ స్థాపించిండు. దాన్ని రెండుగా చీల్చి శరద్ పవార్ వర్గం అనొకటి, అజిత్ పవార్ వర్గం అనొకటి రెండుగా చీల్చి అజిత్ పవార్ వర్గాన్ని బీజేపీ తన వైపు తెచ్చుకోగలిగింది. తద్వారా బీజేపీ మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో అజిత్ పవార్ చనిపోవడంతో ఆయన భార్యకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిర్రు. అదే కాదు, బీహార్లో బీజేపీ సొంతంగా పోటీ చేసి అధికారంలోకి రావడం కల్లా. అయితే అక్కడ బీజేపీ నితీష్ కుమార్తో, జేడీయూ పార్టీతో చేతులు కలిపి స్నేహాస్తంతో పోటీ చేసి ఇలా బీజేపీ కంటే ఎక్కువ సీట్లను తెచ్చుకొని నితీష్ కుమార్ని సాంకేతికంగా టెక్నికల్గా పక్కకు తప్పించి ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి ముఖ్యమంత్రి సీటు బీజేపీ బీహార్లో నిలబెట్టుకోగలిగింది. అంటే ఇక్కడ రాజ్యసభ ముఖ్యమా లేదా ముఖ్యమంత్రి పీఠం ఎక్కువనా అని అందరు చూస్తే నితీష్ కుమార్ జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో. కాబట్టి నితీష్ కుమార్ ముందుగానే రాజ్యసభ సీట్ తీసుకొని పక్కకు పోయిండు, బీజేపీకి బీహార్ సీఎం పగ్గాలు అప్పచెప్పిండు. ఇట్లా బీజేపీతో ఏ ప్రాంతీయ పార్టీలు పోయినా ఆ ప్రాంతీయ పార్టీలు కనుమరుగవడం ఖాయం. సో ఆ పార్టీలు కనుమరుగవుతాయి, బీజేపీ బలపడుతుంది, ఈ ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయి. అయితే ఇప్పుడంతా కూడా బీజేపీ వివిధ రాష్ట్రాలలో మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలలో కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి. కేరళ కాంగ్రెస్ వచ్చింది, ఆ తర్వాత తమిళనాడు విజయ్ వచ్చిండు అనూహ్యంగా. అంటే కొంత బీజేపీకి చేదు అనుభవమే ఇచ్చింది. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ పెట్టింది. అయితే ఇక్కడ తెలంగాణలో బీజేపీకి స్నేహహస్తం అందించేటువంటి పార్టీలు ఏవి కూడా లేవు. ఇటు బీఆర్ఎస్ పార్టీ స్నేహహస్తం అందించడం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో బద్ధశత్రువు కాబట్టి ఇవ్వదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ను ఏ రకంగానైనా కూడా
తన వైపు మలుచుకోవాలి అనే ప్రయత్నం, పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు బీజేపీని దగ్గరికి రానివ్వడం లేదు. వస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా కనుమరుగవుతుందని కేసీఆర్కు పక్కా తెలుసు. అయితే ఇక్కడ తెలంగాణలో మరి ఏం చేయాలి? ఇటు హరీష్ రావుని గుంజాలా, కేటీఆర్ని గుంజాలా, రేవంత్ రెడ్డిని బీజేపీకి వైపు గుంజాలా, ఏ పార్టీలో చీలికలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య మనం వార్తలు చూస్తున్నాం, హరీష్ రావు బీజేపీలకి టచ్లో ఉన్నాడు అని చెప్పేసి. అంటే ఏదో ఒక రకంగా తెలంగాణలో బీజేపీ బలపడాలంటే ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీతో ఖచ్చితంగా పొత్తు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సొంతంగా పోటీ చేస్తే వచ్చేసారి ఉన్న 8 సీట్లు కూడా పోయే ప్రమాదం ఉందని బీజేపీకి ఖచ్చితంగా తెలుసు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అక్కడ కూటమి పేరు మీద పోటీ చేసిర్రు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నుండి పోటీ చేసి ఈ 3 పార్టీలు కలిసి అక్కడ కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యిండు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యిండు, బీజేపీ వాళ్ళు కొంతమంది మంత్రులు అయ్యారు. మరి దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబే కావాలని బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. సో ఇక్కడ చంద్రబాబు బలంగా ఉంటే బీజేపీకి నష్టమే. బీజేపీ వెంట రావాల్సినటువంటి ప్రజలంతా కూడా చంద్రబాబు వెంట వెళ్తారు. కాబట్టి చంద్రబాబు కీలకంగా ఉండడం, చంద్రబాబు చెప్పినట్టు వినడం బీజేపీకి నచ్చదు. బీజేపీ సొంతంగా ఉండాలి, బీజేపీ సొంత నిర్ణయాలు తీసుకోవాలని కోరుకున్నటువంటి పార్టీ. నరేంద్ర మోడీ పదవి కాలం అంటే ఈ 5 సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత అమిత్ షా వస్తాడేమో. అమిత్ షా వస్తే భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు నాయుడు లాంటి కరడుగట్టినటువంటి నేతలు ఉండకూడదు అనేటువంటిది అమిత్ షా స్కెచ్. అందుకనే ఇప్పుడు అంతా కూడా క్లీన్ చేసుకుంటూ పోతున్నాడు. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడే, ఈయన హోం మంత్రిగా ఉన్నప్పుడే క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. సో ఇక్కడ చంద్రబాబు మీద ఇంటర్నల్ గా ఫోకస్ పెట్టిర్రు బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అండ్ టీం. ఏంటి మరి ఇప్పుడే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పాగా వేయాలంటే ఇప్పటికిప్పుడు బీజేపీతో కుదరదు. కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడ ఎగదోస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఆయనకు అర్థమవుతలేదు, ఆయనతో ఉన్నటువంటి జనసేన నాయకులకు అర్థమవుతలేదు, రాజకీయ విశ్లేషకు కూడా అర్థమవుతలేదు. ఆయన బీజేపీ కంటే ఎక్కువ బీజేపీ సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తున్నాడు. అంటే చెగువేరే కానుండి చేతబడి చేసేదాకా వచ్చింది. ఇప్పుడు అంటే ఏమున్నా కూడా సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్నాడు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డది కూడా ఏం వెలగబెట్టింది కూడా ఏం లేదు. సో ఇప్పుడు అక్కడ బీజేపీ బలపడాలంటే పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని చంద్రబాబుకు కాటుబెట్టి, చంద్రబాబును ఇంటికి పంపించేసి, భయపెట్టి, చంద్రబాబు వెనుక ఉన్నటువంటి నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను భయపెట్టి పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భయపెట్టిస్తారు. ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తర్వాత సిబిఐ కేసులు అంటూ ఇట్లా అనేక రకాల కేసులతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక అటాక్ చేస్తారు. చేస్తే అందరు భయభ్రాంతులకు గురయ్యి ఇక బీజేపీలోకి లేకపోతే జనసేన పార్టీలకు పోతారు. అప్పుడు జనసేన అంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాలని ప్రయత్నం చేస్తారు. ఒకవేళ చంద్రబాబు కానీ లేదా జగన్ కానీ ఇద్దరి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విరక్తి వచ్చి పవన్ కళ్యాణ్ని ఎన్నుకున్నారు అనుకుందాం. అప్పుడు పవన్ కళ్యాణ్ని నెల రోజుల్లో, 2 నెలల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉంచి సేమ్ బీహార్ లాగానే పవన్ కళ్యాణ్ పక్కకు పెట్టేసి బీజేపీని ముఖ్యమంత్రి చేస్తారు. సో ఇదంతా కూడా చంద్రబాబుకు తెలుసు. బీజేపీతో దోస్తాన్ చేస్తే ఎట్లా ఉంటుంది, అమిత్ షాతో దోస్తాన్ చేస్తే ఎట్లా ఉంటుంది చంద్రబాబుకు చాలా క్లియర్గా తెలుసు. కాబట్టి చంద్రబాబు కూడా అంత ఆషామాషిగా వాళ్ళతో ఏం ఉంటాడనుకునేటువంటిది లేదు, ఎలాంటి అవకాశాలు కూడా లేవు. తను ఎన్డీఏలో భాగస్వామ్యం అయినప్పటికీ ఆయన సొంత జాగ్రత్తలు తీసుకుంటూ తన పార్టీని ఎలా కాపాడుకోవాలి, ఆ తర్వాత తన కొడుకును ముఖ్యమంత్రి ఎలా చేయాలి, నిర్మాణ పరంగా పార్టీ చెక్కు చెదరకుండా ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ తన దోస్త్ అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ తన మిత్రపక్షమైనప్పటికీ పవన్ కళ్యాణ్తో ఎంత దూరం ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రాజకీయ ఉద్దండుడు చంద్రబాబు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వేరే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల మీద వేసినటువంటి పాచికలు చంద్రబాబు మీద వేసే పాచికలు సేమ్ ఉంటాయనుకోవడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. అవి పారతాయి చంద్రబాబు మీద, ఈ అమిత్ షా పాచికలు పారతాయి అనుకోవడం కూడా అది కళ్ళనే. ఎందుకంటే అమిత్ షాకు ఎంత చాతురత ఉందో
చంద్రబాబు కూడా అంతే చతురత ఉంటుంది. కాబట్టి ఇక్కడ శివసేన మాదిరిగా మహారాష్ట్రలో ఎన్సీపీ మాదిరిగా, లేకపోతే బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ మాదిరిగా చంద్రబాబును ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేస్తామనుకునేటువంటిది అది అమిత్ షాకు కలగానే మారేటట్టు కనబడుతుంది. చూద్దాం రాబోయే కాలంలో నిజంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య వైరుధ్యాలు వస్తాయా, ఆ వైరుధ్యాలను బీజేపీ తీసుకొస్తుందా, చంద్రబాబు దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నాడు, లేదా మళ్ళీ కలిసి కూటమిగా పోటీ చేస్తారా, బీజేపీ దానికి ఏం ప్లాన్ వేస్తుంది రాబోయే కాలంలో చూడాల్సిందే. భారతదేశం